హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ ఫ్యామిలీ. ఈరోజు స్టూడెంట్స్కి అండ్ అలాగే ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఒక క్యారేజ్ బాక్స్ అయితే మీ ముందు తీసుకొచ్చాను అనమాట. దీని కాస్ట్ వచ్చి అయితే చాలా తక్కువ అనమాట. దీని కాస్ట్ వచ్చి అయితే జస్ట్ నాకు 327 రూపీస్ అయితే పడింది. సో ఇది ఎందుకైతే నేను చెప్తానంటే ఇదైతే స్లిమ్గా ఉంటుంది అనమాట బాక్స్ అయితే. సో చాలామంది క్యారేజ్ బాక్స్ అయితే చాలా లావుగా ఉండి బ్యాగ్ ఎత్తుగా రావడం, అక్కడికి వెళ్ళినారు సిగ్గుపడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి బాధ ఉండదు. ఈ క్యారేజ్ బాక్స్ సింపుల్గా స్లిమ్గా అయితే ఉంటుంది అనమాట. మీకు సరిపడగా అయితే నాకు తెలిసిన మట్టుకు అయితే మీకు సరిపడగా అయితే సరిపోద్ది అనమాట ఈ బాక్స్ అయితేనే. సో మరి లేట్ చేయకుండా ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేసి దీని క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. మరి ఫస్ట్ బాక్స్ అయితే ఎలా ఉంటుంది అనమాట దీని ప్యాకేజింగ్ అయితే. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో చాలా అవైలబుల్గా ఉంది. నేనైతే షాప్స్లో ఆర్డర్ పెట్టాను. 327 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ బాక్స్ అయితే నార్మల్గా ఉంటుంది. సో మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే స్టీల్ అండ్ అలాగే ప్లాస్టిక్తో వస్తుంది, వెయిట్లెస్గా ఉన్నదన్నమాట. సో ఇది బాక్స్ అయితేనే చూసారు కదా ఎలా ఉందో. సో ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. గ్రిప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా మూత తీసేస్తాం. ఈ మూత కూడా చాలా క్వాలిటీగా అయితే ఉందన్నమాట. ఇది ప్లాస్టిక్తో కాదు, చాలా బిల్డ్ క్వాలిటీతో వచ్చింది. చాలా అంటే చాలా క్వాలిటీతో. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేస్తే మీరు ఏమన్నా కర్రీస్ పెట్టుకున్నాకైతే ఒక కవర్ అయితే వచ్చింది. ఒక బాక్స్ అయితే వచ్చింది. తర్వాత బాక్స్ వస్తే ఫుల్ స్టీల్ బాక్స్ అయితే వచ్చిందనమాట. బాగుంది, ఒక ప్రొఫెషనల్ లుక్తో బాగుందనమాట, నీట్గా. సో ఇది రైస్ బాక్స్ అయితేనే. సో ఇదైతే వచ్చేసి అయితే కర్రీ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం మనకు సరిపోద్దా లేదా అనేది అయితేనే. సో ఇది కర్రీ బాక్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మీకు హ్యాండిల్స్ అయితే వస్తాయి అనమాట పట్టుకోవడానికి. సో ఈ పక్కన పెడదాం. ఇది కర్రీ బాక్స్ అనమాట. చాలా చిన్నగా ఉంది. నాకు తెలిసి మటుకైతే ఇది చిన్నగా ఇచ్చాడు, కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుంది బాక్స్ సైజ్ తగ్గ సరిపోలేగా. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం. సేమ్ అది ఇది ఒకటే క్వాలిటీలో ఉంటాయి అనమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మూత చూడొచ్చు. చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో. మూత కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ వచ్చి ఇదంతా రౌండ్ సైడ్, మధ్యలో స్టీల్ అయితే ఇచ్చాడు వీడు. అలాగే క్యారేజ్ ఒక కర్రీ బాక్స్ వస్తే కర్రీ అయితే కొంత పడుతుంది తెలిసి మట్టుకైతే. సరిపోకపోవచ్చు. సో ఇది ఈ క్యారేజ్ బాక్స్. మరి ఇవి క్యారేజ్ బాక్స్ అన్బాక్సింగ్ అయితేనే. సో మీరు కూడా దీన్ని బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు బై చేయొచ్చు. సో మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అండ్ అలాగే లైక్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మరి బాయ్.